వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న, ఒరే సూరజ్, నన్నే ఈరోజు అందరి ముందు అవమానపడేలా చేస్తావా? కానీ ఈరోజుతో నీ జీవితంలో ఇంకెప్పుడు నువ్వు ఏ స్టాలు పెట్టుకోకుండా చేస్తాను చూడు, నేను కొట్టే దెబ్బ ఎంత దారుణంగా ఉంటుందో అని చెప్పేసి జోష్న అయితే ఇక తన మనుషులకి కాల్ చేస్తుంది. మేడం, మీరు చెప్పినట్టే మేము ఇక్కడే ఉన్నాం మేడం అని వెనకాలనే. అయితే ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పినట్టు చేయండి, ఎక్కడ డౌట్ రాకూడదు. మేడం చూస్తారుగా మీరే అని చెప్పేసి ఇక వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి సూరజ్ దగ్గర జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జ్యూస్ చెప్తారు. దాంతో సూరజ్ చాలా హ్యాపీగా అందరికీ ఒక్కొక్క జ్యూసు తయారు చేసి ఇస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు జ్యూస్ తాగుతూ, ఏయ్ ఇది అసలు జ్యూసేనా, ఇంత చండాలంగా ఉందేంటి, అయినా నీదేదో హెల్దీ జ్యూస్ షాపు అని చెప్పేసి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతూ ఉంటే వచ్చి జ్యూస్ తాగుదాం అనుకున్నాం, కానీ ఈ జ్యూస్లో మొత్తం నీళ్ళే, ఇంత కల్తీగా చేస్తావా? సార్ మీరు పొరబడుతున్నట్టున్నారు, మేము చాలా హెల్తీగా చేస్తాం, అలాగే వాటర్ కంటెంట్ని కూడా ఎక్కువ యూజ్ చేయం. నిజం సార్. ఏంట్రా అయితే ఆఫ్టర్ ఆల్ 50 రూపాయల జ్యూస్ కోసం నేను అబద్ధం చెప్పానంటున్నావా? నిన్ను అని చెప్పేసి జ్యూస్ పడేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు, అయ్యా జ్యూస్ బాగోపోతే బాగాలేదని చెప్పండి, అనవసరంగా గొడవెందుకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సూరజ్, నేను నిజమే చెప్తున్నాను, ఈ జ్యూస్ కల్తీది కాదు అని వెనకాలనే. ఇక పక్కనతను, ఏమయ్యా గొడవలే పడతావా, మాకు జ్యూస్ ఇస్తావా, నేను ఇందాకటి నుంచి పుచ్చకాయ జ్యూస్ అడిగాను అని వెనకాలనే. సూరజ్ అతనికి కూడా పుచ్చకాయ జ్యూస్ ఇస్తాడు. ఇక వెంటనే అతను, బాబోయ్ ఇదేంటి, ఈ జ్యూస్లో దోమలు పడ్డాయి, ఇలాంటిదేనా నువ్వు ఇస్తున్నావు అందరికీ, పేరుకేమో హెల్తీ అని పెట్టావు అని వెనకాలనే. దోమలు పడ్డాయా అని చెప్పేసి సూరజ్ చూస్తాడు. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఏంటి దోమలు పడ్డాయా, దోమలేంటి, ఈగలను కూడా వేసేసి అమ్మేస్తాడు, ఇలాంటి వాళ్ళ వల్లే ఆరోగ్యం దెబ్బతింటుంది, అందుకే అంటారు బయట వాటిని తినద్దు తాగద్దు అని, ఇలాంటి వల్లే. ఇప్పుడు ఇది తాగితే మనకి డెంగ్యూనో టైఫాయిడో వస్తే ఎవరు పట్టించుకుంటారు అని వెనకాలనే. సార్ నా వల్ల ఎటువంటి మిస్టేక్ లేదు, మేము అన్నీ కూడా క్వాలిటీవే మెయింటైన్ చేస్తాం. ఏంట్రా క్వాలిటీ మెయింటైన్ చేసేది అంటే మేము అబద్ధం చెప్తున్నామా అని వెనకాలనే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నిజమే, ఈ అబ్బాయి చెప్పింది నిజమే, ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు జ్యూస్ తాగకూడదు. అవును, ఇలాంటి వాళ్ళ వల్ల ఆరోగ్యం దెబ్బతీయడమే కాదు, మనం జీవితాంతం హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది, వీడికో దండం వీడు జ్యూస్కో దండం అని చెప్పేసి ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా సూరజ్ గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటూ ఇక సూరజ్ స్టాల్లో ఉన్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో సూరజ్ పక్కన ఉన్న అతను, అన్నా ఇలా అయిందేంటన్నా అని అంటూ ఉంటే, ఎంతో కష్టపడి మార్కెట్లో మళ్ళీ మనం మంచి చూసి ఇస్తున్నామని అనుకున్నాను, కానీ ఇలా అయిపోయిందేంటి, వాళ్ళెవరో కావాలనే ఇదంతా చేశారు, వాళ్ళ వల్లే మన జ్యూస్ షాప్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అయినా ఇదంతా ఎవరు చేసుంటారు అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటే ఇంతలోకి జోష్న వాళ్ళ మనుషులకి డబ్బులు ఇస్తూ, సూపర్ రా, నేను చెప్పిన దానికంటే అద్భుతంగా చేశారు, ఇదిగోండి డబ్బులు అని అంటూ ఉంటే అప్పుడే సూరజ్ చూస్తాడు. ఇక కోపంగా వ్యాపారాన్ని విసిరేసి జోష్న అని అంటూ ఉంటే, ఏంటి చూసేసావా, అయినా నువ్వు చూడాలనే కదా నేను కూడా ఇక్కడే ఉంది, ఇప్పుడు ఈ వీడియో తీసి మా తాతకి చూపిస్తావా, చెప్పు, మా తాత నమ్ముతాడంటున్నావా? నాకంత గతి లేదు, మరేం గదుందిరా, నువ్వు పెద్ద మగాడివని బిల్డప్ ఇచ్చావుగా, నిన్న మా ఇంటికి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చావుగా, ఇప్పుడేమని కంప్లైంట్ ఇస్తావు చెప్పు, పాడైపోయిన జ్యూస్లు అమ్ముకుంటున్నాను, దోమలు ఈగలు జ్యూస్లో వేసి అమ్ముతున్నాను, అందుకే ఇలా అయింది అని చెప్తావా? ఇప్పుడు మా తాతకి నేనే చెప్తాను, నువ్వు అలాంటి జ్యూస్లు అమ్మావు కాబట్టి కస్టమర్స్ నిన్ను తిట్టారు అని. చూసావుగా నేనేం చేశానో? జోస్నా, నీకు ముందే చెప్పాను, నాతో పెట్టుకో మాకు, నాతో పెట్టుకుంటే నీకే ప్రమాదం అని. ఏంట్రా నీతో పెట్టుకునేది, నువ్వేనా పెద్ద పిస్తా అనుకుంటున్నావా ఏంటి? నాలాంటి డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే నీ గత ఏమవుతుందో తెలియడం కోసమే చేశా. మా బావతో దీపతో కలిసిపోయి నా మీదే రివెంజ్ ప్లాన్ చేశావా? దీప నిన్ను కలవటం చూశాను, దీప నీతో మాట్లాడడం కూడా చూశాను, అందుకే నీకు లైఫ్లో నా గురించి ఆలోచించాలన్న భయం రావాలని ఇలా చేశాను. గుడ్ బాయ్ అంటూ అక్కడి నుంచి జోష్న వెళ్ళిపోతుంది. జోష్న, నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు, నా ఈగో హర్ట్ అయితే నేను ఎంతటికైనా తెగిస్తాను, ఎంతటి వరకైనా వెళ్తాను, నువ్వు కాళ్ళలో కూడా ఊహించుకోలేవు జోష్న నేనేం చేస్తానో అని చెప్పేసి ఇక సూరజ్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే జరిగిందంతా జోష్న చెప్పడంతో, ఏంటి నువ్వు అంటుంది, వాడు మళ్ళీ మీ తాత దగ్గరికి వచ్చి చెప్తే చెప్పడానికి సాక్ష్యం ఉండాలి కదా గ్రాని, అంటే ఏంటి? అవును గ్రాని, వాడి దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చేశాను, అయినా తాతకి ఒకవేళ వాడొచ్చి కంప్లైంట్ ఇచ్చినా తాత నమ్మడు,
ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా నిజమైన కస్టమర్సే కాబట్టి తాత వాడి మాటల్ని నమ్మడు. ఇక వాడి జీవితంలో ఇక్కడికి రాను కూడా రాడు. అవునా, పోనీలే, ఈరోజు నీ ఇద్దరి శత్రువుల మీద పగ తీర్చుకున్నావన్నమాట. అవును గ్రాని, దీప లేకపోతే బావా సూరజ్ని అడ్డు పెట్టుకొని ఏదో చేయాలని చూశారు. అందుకే వాళ్ళిద్దరికీ స్ట్రాంగ్గా ఇచ్చాను అని చెప్పేసి అంటుంది. ఇక దీప అయితే ఇంటికి వస్తుంది. కార్తీక్, దీప ఎక్కడికి వెళ్ళావు? కలిసావా ఎవరినైనా? బావా సూరజ్ని కలిశాను. ఏంటి సూరజ్నా? చాలా మంచి ఐడియా దీప, కానీ ప్రయోజనం లేదు బావా. సూరజ్ ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదంట. ఆయన తనకి నా కింద చేయడం కాదు, అలా తన లైఫ్ తనకు అలా ఉండడం ఇష్టం లేదని చెప్పాడు. అవునా దీప, సూరజ్ కాకపోతే ఇంకెవరో, కానీ అంత నమ్మకస్తుడు మనకి ఎలా దొరుకుతారు బావా అని చెప్పేసి అంటుంది. దీప, ట్రై చేస్తే దొరకంది ఏది ఉండదు. అవును, నువ్వు గట్టిగా ట్రై చేయి, నువ్వు గట్టిగా కోరుకో, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేలే బావా, నువ్వు అలాంటి మాటలు చెప్పడం తప్ప దీప ఏం చేయగలదులే. లేకపోతే ఈరోజు జరిగిన దానికి దీప తట్టా బుట్ట సర్దుకొని పారిపోతుంది అనుకున్నాను. కానీ దీపకి నీ ఇన్స్పిరేషన్ వల్లనేమో ఇంకొక ఛాన్స్ దొరికింది. జ్యోత్స్నా, బావా నేను దీపతో మాట్లాడుతున్నాను, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. సరేనే, నాతోనే మాట్లాడుతున్నావుగా, చూస్తూ ఉండు. ఏ శాండల్వుడ్ వాళ్ళు అయితే మనకి ఫుడ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారో ఆ శాండల్వుడ్ వాళ్ళే మన ఫుడ్ ఆర్డర్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేలా చేస్తాను. ఈ పాటికి నిన్న తిట్టిన తాత రేపు నన్ను అందరి ముందు పొగడి క్లాప్స్ కొట్టేలా చేస్తాను. ఏంటి దీప, ఛాలెంజా? ఛాలెంజ్ కాదు, నేను అన్న మాట నిలబెట్టుకుంటాను, చూస్తూ ఉండు అని దీప అంటుంది. ఇక కార్తీక్, అది ఛాలెంజ్ అంటే సీఈఓకి ఉండాల్సిన లక్షణం అలాంటిదే. చూసావా పెద్ద మేడం, మా ఆవిడ ఖచ్చితంగా అనుకుందంటే చేసేస్తుంది. మా ఆవిడ ఒక్కసారి ఏదైనా అనిందంటే దానికి కమిట్ అయిపోయి ఉంటుంది. నాకు తెలుసు, ఖచ్చితంగా రేపు తాతతో మా ఆవిడ క్లాప్స్ కొట్టించుకుంటుంది అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే పారిజాతం, ఏంటి వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో జరిగేలా ఉంది. దీప ఈజీగా ఏ మాట ఇవ్వదు, ఇచ్చిందంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నేను జరగనివ్వను కదకు రాని. నేనుండగా దీప ఆ ఆఫీస్లో ఏ పని చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా స్టాఫు, ఒక్కరు కూడా దీపకి సపోర్ట్గా ఉండరు. అలాంటప్పుడు దీప ఆ శాండిల్వుడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఆర్డర్ని తెచ్చుకోగలదు? దీపకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. అలాంటి దీప గెలుస్తుందంటే తాత పొగుడతాడంటే ఎలా నమ్ముతున్నావు? చూడు, రేపు దీప తప్పైపోయిందని నా కాళ్ళ మీద పడేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జ్యోత్స్న అలాగే దీప రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తారు. ఇక కార్తీక్ ఏమో, పెద్ద మేడం రెడీగా ఉండు. ఏంటి బాబా రెడీగా ఉండేది? దీపని నువ్వు ఇంట్లో డ్రాప్ చేయాలి కాబట్టి నువ్వే రెడీగా ఉండు. ఎందుకంటే కాసేపట్లో దీప ఓడిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమో పెద్ద మేడం, అన్నీ మనం అనుకునే జరుగుతాయా ఏంటి? కొన్ని మనం ఊహించినవి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఎదురు చూడండి పెద్ద మేడం అని వెనకాలనే సూరజ్ అక్కడికి వస్తాడు. సూరజ్ని చూసిన జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వాచ్మ్యాన్, ఏ నాని అని వెనకాలనే, మేడం అడ్డమైన వాళ్ళందరూ ఆఫీస్కి వస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నావా? వీడినెందుకు లోపలికి రానిచ్చాం అని వెనకాలనే ఇక సూరజ్, చూడండి మేడం, నేను ఇక్కడికి వచ్చింది మీకోసం కాదు, దీప మేడంకి అసిస్టెంట్గా వర్క్ చేయడం కోసం అని వెనకాలనే దీప. సూరజ్, అవును దీప మేడం, నేను ఇక్కడికి వచ్చింది మీకు అసిస్టెంట్గా వర్క్ చేయడం కోసం. ఏంటి, ఈ దీపకి నువ్వు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నావా? ఈ దీప ఒక పెద్ద సెలబ్రిటీ, నువ్వు ఒక పిఏవి, చూస్తుంటే నవ్వొస్తుంది అని వెనకాలనే. దశరథ, ఎందుకు చూస్తున్నా నవ్వొస్తుంది నీకు? అది కాదు డాడీ, దీప నేను పోటీ కదా, దీపకి అసిస్టెంట్ ఏంటి? దీపకి మనమెవరూ సపోర్ట్ చేయకూడదని చెప్పావు, కానీ దీప తన కింద మనిషిని పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సీఈఓగా పోటీ పడుతున్నారు. అలాంటప్పుడు మీ కింద పనిచేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని వెనకాలనే. పెద్ద మేడం ఏమంటావు? నేనేమంటాను, ఆయన రోడ్డు మీద స్టాల్ పెట్టుకునే వీడు రెస్టారెంట్ దీపని సీఈఓ చేయగలడా అని జ్యోత్స్న అంటుంది. ఏమో, ఏం జరుగుతాయో చూద్దాం పెద్ద మేడం అని అంటూ ఉంటే ఇక సూరజ్ దీప దగ్గరికి వస్తాడు. జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, సూరజ్, దీప గారు, మీరు నాకు నిన్న చెప్పి వెళ్ళాకే నేను రాకూడదని అనుకున్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చింది జ్యోత్స్న వల్ల. ఏంటి బ్రో అలా అంటున్నావు? అవును బ్రో, జ్యోత్స్న మళ్ళీ నా స్టాల్ జోలికి వచ్చింది.
తన మనుషులతో కావాలని నా జ్యూస్ షాప్లో కల్తీ జరుగుతుందని అక్కడ ఉన్న అందరినీ నమ్మించింది. అందరూ కూడా నా జ్యూస్ షాప్ని చీకొట్టి వెళ్ళిపోయారు. అందుకే జోష్నని దెబ్బ కొట్టాలని ఇక్కడికి వచ్చాను. దీపగారికి సహాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. తలనాంటి పొగరబోతూ సీఈఓ అయితే ఎంతోమంది రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతారు. అందుకే తనని దెబ్బ కొట్టాలని ఇక్కడికి వచ్చాను. కరెక్ట్ బ్రో, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి దీప, సూరజ్, నిన్న శాండిల్వుడ్ కంపెనీ వాళ్ళు 350 మందికి ప్లేట్ 160 రూపాయలు చొప్పున మనకి ఆర్డర్ ఇచ్చారు. కానీ నాకు ఇంగ్లీష్ చదవడం రాక ఆ మేనేజర్ చెప్పిన మాటలకి 60 రూపాయలు అనుకుని నేను ఈ నాట్ ఇంట్రెస్టెడ్ అని మెయిల్ పెట్టమని చెప్పాను. అలా చెప్పడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయింది. కానీ వాళ్ళ ఆర్డర్ని మనం ఎలాగైనా సంపాదించుకోవాలి. దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఆ ఐడియా నీతో చెప్తాను అని దీప సూరజ్కి ఐడియా చెప్తుంది. ఆ మాట విన్న సూరజ్, దీపగారు, మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తాడు. అంతేకాదు, దాంతోపాటు మనం కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఏదో ఒక జ్యూస్ కూడా ఇస్తామని చెప్దాం. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనం తప్పు తెలుసుకున్నామని ఆర్డర్ మనకి ఇస్తారు. అవును, ఫ్రూట్ జ్యూస్ అంటే మనకి ఖరీదు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వెజిటబుల్ జ్యూస్ ఇద్దాం. దాని ఖరీదు తక్కువే, హెల్తీగా కూడా ఉంటుంది. అవును, చాలా బాగుంది. దీనికి తగ్గది నువ్వు మెయిల్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తావా సూరజ్? తప్పకుండా దీపగారు అని చెప్పేసి సూరజ్ అయితే దీప చెప్పిందంతా కూడా ఇక మెయిల్లో సెండ్ చేస్తాడు. ఇక అలా మెయిల్ సెండ్ చేసిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే వీడికి అంత టాలెంట్ ఉందా, చూస్తాను కదా అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న కూడా తన దగ్గరికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే శివనారాయణ అలాగే దశరథ క్యాబిన్లో ఉంటారు. ఇక శివనారాయణ ఒక్కసారిగా తనకు వచ్చిన మెయిల్ చూసి షాక్ అయిపోతాడు. దశరథ, ఒకసారి మెయిల్ చూడు. నాన్న, శాండిల్వుడ్ కంపెనీ వాళ్ళు మనకి ఆర్డర్ని ఓకే చేశారు. అవును దశరథ, నిన్న వాళ్ళే కదా ఆర్డర్ని క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఒక్క రోజులోనే మనకి ఆర్డర్ ఇస్తున్నామని ఎందుకు మెయిల్ చేశారు? ఏమై ఉంటుంది? తెలీదు నాన్న. ఒకసారి ఈ విషయం మనం దీపని అడిగితే తెలుస్తుందేమో అని వెనకాలనే ఇక శివనారాయణ దీప వాళ్ళు పెట్టిన మెయిల్ని చూస్తాడు. ఇక ఆ మెయిల్ని చూసిన శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దశరథ కూడా అది చదివి, చూసావా నాన్న, దీప ఎంత తెలివైందో. తన తెలివి తక్కువతనం వల్ల, తన చదువులేనితనం వల్ల మన కంపెనీ నష్టపోతుంది అన్నావు. కానీ చూసావా నాన్న, దీప తెలివితేటలతో ఎలా వచ్చిందో. అవును దశరథ, నేనే అపార్థం చేసుకున్నాను. కాబట్టి దీపని మనం అందరి ముందే అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి దశరథ శివనారాయణ ఇక క్యాబిన్లోకి వస్తారు. ఒక్కసారిగా దీప, పెద్దయ్య గారు అని చెప్పేసి లేవబోతూ ఉంటే, దీప నువ్వు లేవద్దు, కూర్చో. అలాగే దీప, నిన్ను అప్రిషియేట్ చేయడానికే వచ్చాం. దీప వల్ల ఈరోజు మన కంపెనీకి పెద్ద కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. అందుకని మీరందరూ కూడా దీపని అప్రిషియేట్ చేయండి అంటూ శివనారాయణ గట్టిగా క్లాప్స్ కొడుతూ అందరితో కూడా దీపకి క్లాప్స్ కొట్టిస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. తాత, దీపకి అంత పెద్ద కంపెనీ నుంచి ఆర్డర్ రావడం ఏంటి? అవును జ్యోత్స్న, నిన్న శాండిల్వుడ్ వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేశామని చెప్పారు కదా, వాళ్ళే ఈరోజు ఆర్డరు ఓకే చేయమని మెయిల్ పంపించారు. అది దీప వల్లే. వాట్, దీప వల్ల? అసలు దీపకి ఇంగ్లీష్ టైపర్ చేయడమే రాదు, దీప మెయిల్ అలా చేస్తుంది, బావే ఏదో చేశాడు అని వెనగాలే. పెద్ద మేడం, నేను తాత నన్ను పనుందని చెప్తే బయటికి వెళ్ళాను, ఇప్పుడే ఆ పని చూసుకొని వస్తున్నాను, దేనికి నాకు ఏ సంబంధం లేదు అని వెనగాలనే ఇక దీప, పెద్దయ్య గారు, అది చేసింది సూరజే, కానీ చెప్పిందంతా దీపగారే అని వెనగాలనే. నువ్వు నాన్న, దీపక అసిస్టెంట్గా సూరజ్ని పెట్టుకుంది, నాతో ఈ విషయం చెప్పింది. అవునా సార్, దీపగారు చెప్పిన ఆలోచననే నేను టైప్ చేసి వాళ్ళకి పంపించాను. ఇదంతా దీప ఆలోచనే అని వెనగాలనే. జ్యోత్స్న, అసలు దీప ఏం ఆలోచించింది అని వెనగాలనే. ఏం ఆలోచించిందా? నిన్న మీరు 60 రూపాయలకి ఫుడ్ ఆర్డర్ని పంపించారు, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. మేము 60 రూపాయలకి ఎందుకు అడుగుతామని వాళ్ళు మనల్ని అడిగారా? దీప చాలా తెలివిగా, మేము 60 రూపాయల వర్త్ గల ఐటమ్స్ అన్నింటినీ కూడా మీకు ఫ్రీగా మేము ఇస్తాము అని కూడా జ్యూసు దాన్ని మీకు ఇస్తాము అన్న దాన్ని టైప్ చేసి పంపించింది. అవును, 160 రూపాయలకి మీకు మీల్స్తో పాటు 60 రూపాయల విలువ గల ఒక జ్యూస్ని కాంప్లిమెంటరీగా ఇస్తామని దీప వాళ్ళకి పంపించింది. అది చూసే వాళ్ళు ఈ ఆర్డర్ని ఓకే చేశారు. తాత, అలా చేయటం వల్ల మన కంపెనీకి నష్టం కదా. నష్టం ఎలా అవుతుంది జ్యోత్స్న? మనం వెజిటేబుల్ జ్యూస్ వాళ్ళకి ఇస్తాం. వెజిటేబుల్ జ్యూసు ఎంత కాదనుకున్నా 20-30 కన్నా ఎక్కువ అవ్వదు. దీనివల్ల మనకి ప్రాజెక్టు వస్తుంది, కస్టమర్లకు కూడా
హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, అందుకే దీపని అప్రిషియేట్ చేస్తున్నా అని శివనారాయణ అంటాడు. ఆ మాటలు మేనేజరు జ్యోత్స్న కూడా వింటారు. ఇక శివనారాయణ ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఆల్ ది బెస్ట్ అమ్మా దీప అని అంటాడు. దశరథ్ కూడా దీపక్కి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ఇక జ్యోత్స్న కోపంతో చూస్తూ ఉంటే శివన్న అక్కడున్న కార్తీక్, ఏం పెద్ద మేడం చూసారుగా నా భార్య మాట ఎలా నిలబెట్టుకుందో, నిన్న మీతో ఛాలెంజ్ చేసింది, ఈరోజు గెలిచేసింది అని అనగానే, బావా ఇదంతా మీరందరూ కావాలని చేస్తున్నారని నాకు బాగా తెలుసు, కానీ దీప ఎలా ఓడిపోతుందో నాకు బాగా తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మేనేజర్ కూడా జ్యోత్స్న దగ్గరికి వచ్చి, జ్యోత్స్న మేడం ఇలా ఇంతేంటి, మనం మంచి ప్లాన్ చేసి దీప మేడంకి ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తాం, కానీ ఆమె తెలివిగా తనకి తగ్గ మనిషిని తెచ్చుకొని తను అనుకున్నది చేస్తుంది, ఇలా అయితే మీరు ఎలా సీఈఓ అవుతారు, నేను అదే ఆలోచిస్తున్నాను, దీపని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ మొత్తం వినేస్తాడు. జ్యోత్స్న అని వెనకాలనే, తాత అది నర్మయ్ రాస్కెల్, నా ఆఫీస్లో ఉంటూ ఇలా కుట్రలు చేస్తావా, అది కాదు సార్, జ్యోత్స్న మేడం చెప్పిందని. జ్యోత్స్న గడ్డి తినమంటే నువ్వు గడ్డి తింటావారా, అది కాదు సార్, తాత అది నర్మయ్ చూడు, డబ్బు కోసం నీలాగా మనుషులను మానవత్వాల్ని మర్చిపోయి తిరిగేవాడు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు, నేను ఈరోజే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను పో, ఇక్కడ నాకు కనిపించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. జ్యోత్స్న మన కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందనే ఆలోచన కూడా లేకుండా ఎలా ఇలాంటి పని చేస్తావు, దీపని ఓడించడం కోసం ఇలాంటి పని చేస్తావా, తాత అది ఇక ఏమీ మాట్లాడద్దు, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, నీలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు సీఈఓ అయితే కంపెనీ నష్టాల్లో వెళ్ళడమే కాదు, కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ రోడ్డు పాలవుతారు, అందుకే ఇప్పుడే ఈ పోటీని ఆపేస్తాను, దీపనే సీఈఓని చేసేస్తాను. తాత అలా అనమాకు, దీపకి నిన్న అవకాశం ఇచ్చావు కదా, నాకు చేసిన తప్పుకి ఒక అవకాశాన్ని ఇవ్వు తాత, ఇంకొకసారి నేను ఏ తప్పు చేయను, నిజాయితీగానే దీపం మీద గెలుస్తాను, ప్లీజ్ తాత. సరే, ఇది మీ నాన్నకి తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దశరథ ఊరుకోడు, నేను కూడా ఈ విషయం తెలియనట్టే ఉంటాను, కానీ నీ వల్ల ఇంకొక పొరపాటు జరిగితే మాత్రం నేను ఈ నిర్ణయమే తీసుకుంటాను, గుర్తుపెట్టుకో అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, తాత ఛీ నా లైఫ్ ఇలా ఉందేంటి, నిన్నే దీపం మీద ఆ సూరజ్ గాడి మీద గెలిచాననుకున్నా, కానీ ఇద్దరు నన్ను ఈరోజు ఫోన్లు చేశారు అని జ్యోత్స్న ఫీల్ అవుతూ ఉంటే, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అంటూ కార్తీక్ ఏమో జ్యోత్స్న చుట్టూ తిరుగుతూ పాట పాడతాడు. బాబా ఇరిటేట్ చేయ మాకు, ఇరిటేట్ చేయడం కాదు పెద్ద మేడం, చూసావుగా నిన్న నువ్వు దీపని అలాగే సూరజ్ని అవమానించావు, చూడు దేవుడు ఎలా చేశాడో, ఒక్క రోజులోనే నీ గుట్టు నీ నిజాలు అన్నీ బయటపడినాయి, ఇంతే పెద్ద మేడం, రేపు దీప సీఈఓ అవుతుంది, ఆ తర్వాత శివనారాయణ అసలైన వారసురాలు దీపే అని ఆ కుటుంబానికి తనే కూతురు అన్న విషయం తెలిసిపోతుంది, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటే నవ్వొస్తుంది పెద్ద మేడం. బావా నువ్వు తలుచుకోవడమే తప్ప అక్కడ ఏది జరగదు. అవును, దీప సీఈఓ కాదు, కనీసం ఈ ఆఫీస్లో ప్యూన్గా కూడా ఉండదు. ఇక సూరజ్ గాడు, వాడు నా దృష్టిలో నాకు ఒక పోటీనే కాదు, మీ అందరికీ ఎలా చెప్పాలో బుద్ధి అలాగే చెప్తాను అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే సూరజ్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక దీప అలాగే సూరజ్ కలిసి వనానికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి రెస్టారెంట్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో మొత్తాన్ని కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇక వాళ్ళు చెప్పిన విధంగానే దీప అలాగే సూరజు ఇద్దరు కలిసి రెండో రోజే రెస్టారెంట్ ఫుల్ క్రౌడ్ వచ్చేలా చేస్తారు. అప్పుడే శివనారాయణ అలాగే దశరథ, దీప, కార్తీక్ ఇక సుమిత్ర వాళ్ళందరూ కూడా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్లో ఉన్న జనాన్ని చూసి షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఒరే కార్తీక్ ఏంటా ఇదంతా, నువ్వేదో రెస్టారెంట్కి రమ్మన్నావంటే దీప కోసం అనుకున్నావు, కానీ ఇదంతా చూస్తుంటే మన రెస్టారెంటేనా అనిపిస్తుంది. తాత చెప్పాను కదా, దీప అవకాశం ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటుందని, చూసావుగా అని వెనకాలనే ఇక దీప అయితే రెస్టారెంట్ బయట ఈరోజు ఎండాకాలంలో జనాలు బాగా వేడెక్కి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మజ్జిగ, చల్లటి మజ్జిగ ఇవ్వడానికి టెంట్లు వేసి ఉంటుంది. అక్కడ మజ్జిగ తాగిన వాళ్ళందరూ కూడా రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వస్తూ ఉంటారు. అలాగే భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1 లీటర్ మజ్జిగని ఫ్రీ ఇస్తూ ఉంటుంది. అదంతా చూసిన శివనారాయణ, సూపర్ అమ్మా, నిన్ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను చేసిన ఆలోచనలు ఈరోజు నువ్వు చేస్తున్నావు, ఎంతైనా మనవరాలు కదా అని చెప్పి కార్తీక్ అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే అందరూ కూడా షాక్ అయి చూస్తూ జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దశరథ, అంతే కదా అన్న, కార్తీక్ గడికి భార్య అయినప్పుడు దీప నీకు మనవరాలే కదా. అవును,
ఈరోజు దీపం చూస్తుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది దశరథ అని అంటాడు. ఇక ఇంతలోకి దీప 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 గురించి శివనారాయణకి ఫోన్ వస్తుంది. ఇక శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని అనగానే సార్ నిన్న మేము పెట్టిన ఫుడ్ కాంపిటీషన్లో మైత్రివనం నుంచి దీప గారు ఒక ఫుడ్ మెనూని మాకు పంపించారు. అది చాలా బాగుంది. దానికి గాను మేము దీప గారికి బెస్ట్ కుక్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము. అందుకని మీ కంపెనీలో దీప గారు ఇప్పుడు అప్కమింగ్ సీఈఓ అంట కదా, అందుకే మీకు కాల్ చేశాను సార్. నిజంగా ఆమె తయారు చేసిన డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి అని అనగానే శివనారాయణ షాక్ అయిపోతాడు. సరే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు. దీపా నిన్న నువ్వు ఫుడ్ కాంపిటీషన్లో వెళ్ళావా? అవును తాతయ్య గారు. మైత్రివనం దగ్గర ఉన్న మన రెస్టారెంటు ఎలా అయినా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలంటే మనం ఏదో ఒక రకంగా జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న టైము చాలా తక్కువ. అందుకే సూరజ్ని ఐడియా ఇవ్వమని చెప్పాను. సూరజ్ చెప్పాడు అది ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ అని. ఆ కుకింగ్ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేస్తే అందులో గెలిచిన వాళ్ళ గురించి ప్రతి టీవీలోనూ వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా డెవలప్మెంట్లో ఉంది కాబట్టి అన్నిట్లో కూడా ఆ ప్రోగ్రాం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఈజీగా వాళ్ళందరికీ కూడా మన గురించి చెప్పచ్చు అన్నాడు. అందుకే నేను అలా చేశాను తాతయ్య గారు అని అనగానే శివనారాయణ ఇంతకన్నా ఒక సీఈఓకి ఉండాల్సిన గొప్ప లక్షణాలు ఇంకేం ఉంటాయి. నేను దీపనే సీఈఓని చేయాలనుకుంటున్నాను తాత. ఇంకా టైం ఉంది కదా. టైం ఉన్నా నువ్వేమీ చేయలేవని తెలిసిపోయిందిలే పెద్ద మేడం. బావా పోటీ అంటే పోటీని, ఇంకా పోటీకి 5 days టైం ఉంది. అప్పటి వరకు నువ్వు దీపని సీఈఓ చేయడానికి వీల్లేదు. సరే రేపు దీపకి వచ్చే అవార్డు తీసుకోవడానికి అందరం వెళ్తున్నాము. అమ్మ దీప కంగ్రాట్స్ అమ్మా. దీప కంగ్రాట్స్. నా కూతురి కంటే నువ్వు గెలవాలని నేను అనుకోను, కానీ సాటి మహిళగా నువ్వు చేసే ఈ ప్రతి పనిలో నేను పొగడకుండా ఉండలేను అని అంటుంది. దశరథ కూడా చాలా సంతోషపడతాడు. ఇక బాధ్యతమైతే వసి నువ్వు ఒక దురదృష్టవంతురాలివే. నిన్ను అదృష్టవంతురాలను చేద్దామనుకున్నా నీకు అదృష్టం దక్కదు గ్రాని. అవుని నిన్ను ఇంటికి వారసులను చేసి ఆ కార్తిక్ గడికి పెళ్ళాన్ని చేసి ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలనుకున్నాను. కానీ నువ్వు ఆ కార్తిక్ గడికి పెళ్ళానివి కాలేదు. అలా అని మీ తాత ముందు కంపెనీకి సీఈఓ అయ్యి అందరితో మంచిదాన్ని అనిపించుకుంటావంటే అది లేదు. చూసావుగా ఏం జరిగిందో. గ్రాని దీపకి అవార్డు వచ్చినంత మాత్రాన దీప సీఈఓ కాలేదు. ఏంటే కాలేదు? ఈ అవార్డు అంటే మామూలు విషయమా ఏంటి? ఈరోజు అవార్డు తెచ్చుకున్న దీప రేపు మీ తాత చేతుల మీదుగా సీఈఓ అని కూడా చెప్పించుకుంటుంది. చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. దీపకి అవార్డు ఇస్తూ ఉంటారు. ఇక దీప దయచేసి ఇది మా తాత చేతుల మీదుగా నేను ఈ అవార్డుని తీసుకోవాలనుకుంటున్నాను అని అనగానే స్పెషల్ గెస్ట్ అయిన శివనారాయణ గారు ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. ఇక శివనారాయణ చేతుల మీదుగా దీప అవార్డుని అందుకుంటుంది. సో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై